నవదీప్ ఒక మాట అన్నాడు, ఎగేసుకుంటూ వస్తారమ్మా ఊరి నుంచి వెళ్ళి ఇక్కడికి అని అన్నాడు. దానికి మీరు అది చూస్తే మీకు ఏమనిపించింది, చూసారా మీరు? అంటే పల్లెటూరు నుంచి ఎగేసుకొని వస్తారు. ఇప్పుడు నేను కూడా పల్లెటూరునేగా. అవును. పల్లెటూరు అని గొప్పతనం వానికి తెలుసా? తెలియదు. నేను వందల మందికి వేల మందికి ప్రజాసేవలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన నేను. అంతేందుకు ఈ మధ్యకాలంలో ఇక్కడ బంజారా హిల్స్లో పెద్దమ్మ గుడిని కూలగొడితే ఆ గుడిలో ఉన్న విగ్రహాన్ని కూడా ఎత్తుకపోతే నేను ముందు పడి అక్కడ వందల మందికి పోలీసు వాళ్ళు ఉన్నా మళ్ళీ వాళ్ళు బోనాలు తీసుకొస్తే ముందు పడి బోనాలు పెట్టించిన. అవును. అంటే అక్కడ ఉన్నోళ్ళు ఏమన్నారంటే, తాత నర్సయ్య తాత, నిజమైన జర్నలిస్టు అంటే నువ్వు మాట అన్నవు, మాట ప్రకారంగా నిలబడ్డవు, ఆ మాట మీదనే బోనాలు పెట్టించినవు తాత, నీకు దండం పెడతావని వచ్చి వందల మంది, నీకు ఆ వీడియో చూపిస్తా, వందల మంది ఆ రకంగా నర్సయ్య తాతను అభినందించారు. అంటే ఒక సామాన్యుడు ఇంత పని చేసిండు. ఒక సామాన్యుడు పేదోళ్లకు ఎక్కడెక్కడనో చౌటుప్పల్లో ఆరగూడెంలో ఒక కంపెనీడు 30 గుంటల భూమి ఆక్రమిస్తే నర్సయ్య తాత ముందు నిలబడి అక్కడ ఉన్న సంబంధిత అధికారులు ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి సర్వేని తీసుకొచ్చి కొలిపించి ఆ 30 గుంటల భూమి ఊరోళ్ళకి అప్పజేపించి ఆ గోడ కడితే ఆ గోడని కూలగొట్టించిన నేను. ఇది సామాన్యుడే కదా చేసింది ఈ పని. అవును. మరి ఇప్పుడు నవదీప్ ఏం చేసిండు? నవదీపు డ్రగ్స్ దందా చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ కుక్క తిరిగిండు. ఇప్పుడు అక్కడ వాడు గొప్పవాడా నేను గొప్పనా? నువ్వు చెప్పు. నువ్వే గొప్ప. మీ చూస్తున్న మీ తెలుగు మీడియం జనాలు కూడా, ప్రేక్షకులు కూడా కింద కామెంట్ పెట్టుర్రి. ఊరు నుంచి వచ్చినావు. ఊరు నుంచి వచ్చిన నర్సయ్య తాత ఇక్కడ గొప్పనా? ఇది చేసిన పనులల్లా డ్రగ్స్ దందా చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన నవదీప్ గొప్పనా? ఓకే. నిజమే కాదా ఇది? నిజమే. అది జనాలు చెప్తారు,